పడుతూ వచ్చింది. ఇవాళ ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో ఇటు రావడం జరిగింది. జనరల్గా చెప్పాలంటే ఇంతకుముందు చెప్పాను, ఈ మధ్య నేను దాదాపు నెల రోజుల క్రితం 2024లో జరిగినటువంటి శాంతి పద్ధతులు క్రైమ్ నివేదిక ఇస్తూ మీడియా ద్వారా ప్రజలకు అందజేస్తూ దాదాపు అన్ని నేరాలు కూడా తగ్గినాయి ఎక్సెప్ట్ సైబర్ క్రైమ్ అని చెప్పడం జరిగింది. సో మేము ఈ మధ్యకాలంలో ట్రెడిషనల్ క్రైమ్ అంతా కూడా కంట్రోల్ చేయగలిగాం. అది ప్రాపర్టీ క్రైమ్ కావచ్చు, బాడీలీ అఫెన్సెస్ కావచ్చు, ఇతరత్ర ఆర్థిక నేరాలు కూడా దాదాపు తగ్గుముఖం పట్టే విధంగా చేయగలిగాం. రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గుముఖం పట్టి, అన్ని తగ్గుముఖం పట్టి, కానీ ఒక సైబర్ క్రైమ్ మాత్రం పెరిగింది. సో సైబర్ క్రైమ్ పెరిగింది ఒక విధంగా ఆందోళన చెందవలసిన విషయం అయినప్పటికీ, ఒక విధంగా మేము అంతగా ఆందోళన ఎందుకు చెందట్లేదంటే క్రైమ్ జరుగుతుంది వాస్తవం ఒకటి, దానికి ఉన్న కారణాలు చాలా సహజంగా ఉన్నాయి. చెప్తాను మీకు ఒక విషయం. రెండో విషయం ఏంటంటే క్రైమ్ జరిగింది అని రిపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. తెలుగు కంప్లైంట్ విక్టిమ్ ముందుకు వస్తున్నారు. వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. క్రైమ్ జరిగితే పోతే పోతే వచ్చింది, అది ఒక తొమ్మిదేదో 1000 రూపాయలు 10,000 పోతుంది కాబట్టి అది అడిగేవాడు కాదు. ఇప్పుడు లక్షలు కోట్లు పోతుంది సైబర్ క్రైమ్ చాలా కేసుల్లో. అందుకని వచ్చి రిపోర్ట్ చేయడం కూడా ఒక విధంగా మేము కూడా వచ్చిన కేసులను కూడా అప్పుడప్పుడు రిజిస్టర్ చేస్తాం. అందుకని క్రైమ్ రిజిస్ట్రేషన్ సైబర్ క్రైమ్స్లో పెరిగింది. ఇంకా సహజమైన కారణాలు చెప్పారు. ఏమిటంటే మన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయినాయి. బ్యాంకులకు వెళ్ళటం, డబ్బులు విత్డ్రా చేసుకోవడం, డబ్బులు కట్టడం తగ్గిపోయింది. అంతా డిజిటైజ్డ్. ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇది ఒకటి పెరిగిపోవడం అన్నాను. అదేవిధంగా మనం ఎక్కువ ఈ రెస్టారెంట్స్ వెళ్ళే దగ్గర నుంచి ఎక్కడ పోయినా కానీ షాపుల దగ్గరికి వెళ్ళే దగ్గర నుంచి అంతా స్మూత్ వే ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి కార్డ్స్ అయితేనేమి, గూగుల్ పేలు కానీ యూపీఐలు ఏది చేయడం ద్వారా అక్కడ కొన్ని అప్రమత్తత లేనప్పుడు జరుగుతున్న విషయాలు కొన్ని అయితే. రెండవది ఏమిటంటే తెలియక సడన్ గా ఫోన్ చేసి మీకు ఏదో ఒక పార్సల్ ఇక్కడ ఇరుక్కుపోయింది, బాంబేలోనో ఢిల్లీలోనో ఇరుక్కుపోయింది, కస్టమ్స్లోనో లేకపోతే డ్రగ్స్ సంబంధించిన నేరంలో మీ ఆధార్ కార్డు దొరికింది, కూడా దొరికిందని చెప్పడం, లేకపోతే తెలుసో తెలియక మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది తెలియక ఓటీపీ చెప్పేయడం, క్షణాల్లో లక్షలు కోట్లు ట్రాన్స్ఫర్ అయిపోవడం, ఇది జరుగుతూ ఉంది. దీని పట్ల మెయిన్ థింగ్ ఏంటంటే మనం చేయగలిగింది అవగాహన చేయటమే. ప్రజల్లో ఎక్కువ అవగాహన ఇవ్వడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి జిల్లా పోలీస్ కూడా దాదాపుగా ఒక 1 minute 1.5 minute సంబంధించినటువంటి వీడియోలు, ఆడియో క్లిప్స్ బాగా ప్రచారంలో తీసుకెళ్లి ప్రజల్ని అప్రమత్తం చేస్తానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మేము ఫిజికల్గా ర్యాలీలు నిర్వహించడం, సభలు పెట్టడం, జనాలకు చెప్పడం, కాలేజీలకి స్కూల్కి వెళ్ళి చెప్పడం ఒకటైతే, రెండవది దీంట్లో ఈ పర్టికులర్ టైంలో చెప్పాల్సినటువంటి మెయిన్ స్టేక్ హోల్డర్స్ బ్యాంకర్స్ని పిలుచుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేసి ఇది ఇటువంటి అఫెన్స్ జరగకూడదు వాళ్ళు ప్రయత్నిస్తున్నాం. ఇలా అనేక విధాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. రెండవది ఈ మధ్య కాలంలో ఈ సైబర్ క్రైమ్ గురించి సమీక్ష జరిగినప్పుడు ఎంటైర్ హోమ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ పనితీరు సమీక్ష చేసినప్పుడు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాము. గవర్నమెంట్ పరిశీలనలో ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వైజాగ్, విజయవాడ, సిఐడిలో. మిగతా 24 జిల్లాలు కూడా అడిగాం. 26 జిల్లాల్లో 2 ఉన్నాయి కాబట్టి, సిఐడి కాక 2 ఉన్నాయి కాబట్టి ప్రతి జిల్లాలో కూడా మనకి వీళ్ళ త్వరలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వచ్చేస్తుంది. అదేవిధంగా డ్రగ్స్ వాటిని కంట్రోల్ చేయడం కోసం ఈగిల్ అనేటువంటి సంస్థను పెట్టడం, దానికి అనేక మంది ఆఫీసర్లు నేను కూడా మళ్ళీ పోస్టింగ్ ఇచ్చాం. అది లోవర్ లెవెల్ అంటే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సపోర్ట్ స్టాఫ్తో పాటు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు, ఇంకా పై స్థాయి అధికారులు కూడా ఇస్తాం. సో ఆ విధంగా దాన్ని కూడా కంట్రోల్ చేయడం, అన్ని విధాల అది జనంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మూడో విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మాకు ప్రతి క్రైమ్లో కూడా దాదాపు అంటే అది ప్రాపర్టీ క్రైమ్ అయినా, బాడీలీ క్రైమ్ అయినా, ఈవెన్ రోడ్ యాక్సిడెంట్స్ అయినా, టెంపుల్ థెఫ్ట్ అయినా ప్రతి చోట కూడా టెక్నాలజీని బాగా వాడుతూ ఉన్నాం.
సో టెక్నాలజీని వాడుకోవడం ద్వారా కేసులు చాలా ఫాస్ట్గా డిటెక్ట్ చేయగలుగుతుంది. ఇది ఈ మధ్య జరుగుతుంటే సుపరిణామం. దాంతోపాటు శాంతి భద్రతకు సంబంధించిన విషయాల్లో అది ఒక కార్తీక మాసోత్సవం కావచ్చు, శివరాత్రి ఉత్సవం కావచ్చు, లేకపోతే మన దుర్గాగుడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో కానీ ఎక్కడైనా సరే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో కూడాను, అలాగే వీవీఐపీ విజిల్స్ వాటిలో కూడాను సీసీటీవీ కెమెరాలు, డ్రోన్స్ వాడుకొని ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించుకొని ప్రతి చోటకి మనుషులు పంపించలేక డ్రోన్ ఫ్లై చేసి అక్కడ ఏదో తెలుసుకొని దాని ప్రకారం మేము అప్రమత్తం అవుతాం. సో ఏ విధంగా చూసినా కానీ ప్రజలకు వేరేంత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో అవసరమైతే కొంత బడ్జెట్ అవసరమైతే కూడా దాన్ని వెచ్చించి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి మంచి చాలా కొంత అడిషనల్ బడ్జెట్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం. దాని ద్వారా అన్ని విధాలు మేము నేరాలు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఎగ్జాక్ట్గా ఎవరో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడే మీకు చెప్పాను, శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్రం మొత్తంలో కూడా కంట్రోల్లో ఉన్నాయి. నేరాలు కూడా ఒక సైబర్ క్రైమ్ తెప్పించి అన్నీ కూడా తగ్గుముఖం బట్టి, కంట్రోలే కాదు తగ్గుముఖం బట్టి, ఇది ఈ 6 నెలలు సంవత్సరం 24-25 కూడా తగ్గుముఖం బట్టి. సో ఇది మాత్రమే చెప్పగలుగుతాను. మిగతా ఏమంటే నేను ఒకసారి చూసి మళ్ళీ చెప్తాను, ఎగ్జాక్ట్ ఏమన్నారో చూసి చెప్తాను. పెట్టారు చూస్తాం. రోడ్డు భద్రత మాసోత్సవాలు ఈరోజు ప్రారంభమైనాయి సార్. మెయిన్గా రోడ్డు భద్రత విషయంలో, రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో ఎక్కువ బాగా జరుగుతుంది మానవ తప్పిదాల వల్ల. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 2 వీలర్స్ వల్ల ఎక్కువ జరుగుతూ ఉంటాయి. విక్టిమ్స్ ఎక్కువ మంది 2 వీలర్లో రోడ్డు జరుగుతుంది. వాళ్ళు హెల్మెట్ వాడకపోవడం అయితేనేమి, అదేవిధంగా హై స్పీడ్ వెహికల్స్ని రాంగ్ డైరెక్షన్లో వెళ్ళటం, ఆపోజిట్ డైరెక్షన్లో రావటం, లేదా లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయడం, ఓవర్ స్పీడింగ్, లేదా ఒకే పడి మీద 4 ఎక్కువ వెళ్ళటం, ఏది జరగడం వల్ల జరుగుతూ ఉంది. అదేవిధంగా